ఫుకెట్ లో ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అంటారు సార్. అవును, ఏముంది సార్ పటాయాలో వచ్చి బ్యాంకాక్ పటాయా ఒక క్వాలిటీ అంటే ఫుకెట్లో వచ్చి క్వాలిటీ ఓన్లీ ఫారినర్స్లే వస్తారు. వాళ్ళకి డబ్బులు కావాలా, ఫుకెట్ కి డబ్బులు కావాలి వాళ్ళకి, కానీ రష్యన్స్, అమెరికన్స్, పెద్ద మంచి మంచి కంట్రీని ఇంకా వాళ్ళకి ఇంకేమంటే డబ్బు కన్నా మెయిన్ ఎంజాయ్మెంట్ కావాలా. ఓకే, నైట్ అంతా ఒకరితో ఉండాలా, బాగా ఎంజాయ్ చేయాలా, వాళ్ళని సాటిస్ఫై చేయాలా, అట్లా వాళ్ళు సాటిస్ఫాక్షన్తో పాటు మనీ వస్తుంది అన్నట్టు. అట్లా ఆ రకంగా. ఇప్పుడు మనం పటాలు అయితే మా వీళ్ళే మా కబడ్డీ ఆడుకోవచ్చు. తాయి వాళ్ళని చూసుకోవచ్చు, బాలి వాళ్ళని, కంబోడియా వాళ్ళని, వియట్నాం కూడా ఈతనం వల్లే ఎక్కువ ఉన్నారు అంతా. అదే మనం కానీ ఫుకెట్లో పోయినామంటే ఫారినర్స్ కానీ ఓకే పనికి వస్తారు, బాగానే ఉంటారు. అయితే ఇండియన్స్ ఉంటారు. ఇప్పుడు ఫుకెట్ లో చూసే సైట్ సీన్స్ జేమ్స్ బండ్ ఉంది, అది ఒక్కటే కదా ఉండేది? అదొక యాడ్ ఉంది. క్రాబీ వన్ ఆఫ్ ది బెస్ట్, క్రాబీ ఐలాండ్. అది ఇస్తే మీకు ఇంకోటి ఉంది, జేమ్స్ బండ్, క్రాబీ, ఇంకోటి పీపీ ఐలాండ్. అన్ని ఐలాండ్ వన్ ఆఫ్ ది బెస్ట్, ఒకటికి మించి ఒకటి ఐలాండ్ లో పోతుంటారు. ఆ సముద్రం మొత్తం సముద్రమే. జేమ్స్ బండ్ మూవీ అంతా తీసి ఉంటారు అక్కడ. మాక్సిమం ఇంగ్లీష్ మూవీస్ తీసిన ప్లేస్ అది, చాలా బాగుంటుంది. నేను దగ్గర నాకు తెలిసి ఒక 6-7 కితాలు వెంట ఫుకెట్కి. అవునా? బ్యాంకాక్ అంతా లెక్కలేదలే, అది పోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. అయితే నువ్వు షాంఘై పోతావు, అయితే నువ్వు మాతో పాటు రావు. అదే మాక్సిమం షాంఘై కానీ లేదు, అందరూ ఫుకెట్ అంటే ఎదురు పట్టాయంటే దీనికి